స్టీల్ ప్లాంట్ అంశంపై జీవీఎంసీ సమావేశంలో రచ్చ జరిగింది. ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదంటూ వైసీపీ హెచ్చరిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపొద్దు అంటూ కూటమి వాదిస్తోంది. అటు వైసీపీ కార్పొరేటర్ల నిరసన, ఇటు ఉద్యోగుల నిరసనతో విశాఖ హీటెక్కింది. నల్ల దుస్తులతో కౌన్సిల్ సమావేశానికి వచ్చిన వైసీపీ కార్పొరేటర్లు స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ నినాదాలు చేశారు. మేయర్ పోడియం ముందు నిరసనకు దిగి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కూటమి వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ విషయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటోంది అధికార కూటమి. స్టీల్ ప్లాంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అవ్వదు. కొంతమంది వ్యక్తులు దొత్త ప్రచారం చేయడం కూడా విధానాన్ని మానుకోండి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రైవేటీకరణకు సంకేతం కాదా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. స్టీల్ ప్లాంట్ లో ఈఓఐ ద్వారా 44 విభాగాలకి ఈరోజు టెండర్లు పలకడం జరిగింది. 9వ తారీఖు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రైవేటీకరణలో భాగం కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. స్టీల్ ప్లాంట్ పై జీవీఎంసీ కీలక తీర్మానం చేసింది. విభాగాల ప్రైవేటీకరణ కోసం ఇచ్చిన ఈఓఐని రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడమే కాకుండా ముడి ఇరుమును కేటాయించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ 46 ముక్కలుగా చేసి ప్రైవేట్ కాంట్రాక్టులు ఇచ్చేట నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, గతంలో ఈ 4 నెలల క్రితంలో అక్రమంగా తొలగించిన 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని మరలా వెంటనే విధుల్లో తీసుకోవాలని, మూడోది భవిష్యత్తులో ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించకూడదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని, అలాంటప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని విశాఖ మేయర్ డిమాండ్ చేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రన్ చేయనందుకు ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటే దానికి రివర్స్గా ధర్నాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ బాగున్నందుకు ధర్నా చేస్తున్నారా? స్టీల్ ప్లాంట్ పాడు చేయనందుకు ధర్నా చేస్తున్నారా? ఒకే ఒక్క నోటిఫికేషన్ తో స్టీల్ ప్లాంట్ చుట్టూ రాజకీయం చిందులు తొక్కుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో పాటు కార్మిక సంఘాల సవాళ్లతో ఇష్యూ రచ్చరేపుతోంది.